మీకు కార్డు గేమ్ ఐడియా ఉందా? కార్డు గేమ్‌లో జోకర్ ఉంటది. ఆ జోకర్ పనేంటంటే ఒకళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గూడా కొంతమంది జోకర్‌లుంటారు. అంటే వాళ్ళకంటూ ఒక పార్టీ ఉంటది. కానీ ఆ పార్టీని ఇంకొక పార్టీకి తాకట్టు పెట్టి ఒక రాజకీయ పార్టీ కోసం, ఒక రాజకీయ నాయకుడి కోసం పనిచేస్తుంటారు. వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పనిచేయరు. వాళ్ళ పార్టీ ద్వారా ఇంకొక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తుంటారు. అది ఎవరు, ఏంటి అన్నది మీకు తెలుసుగా. ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోండి. సరే ఇది పక్కన పెట్టేస్తే అసలు కంటెంట్‌లోకెళ్తే విజయవాడ గాదె సాయికృష్ణ కేసుని సీబీఐకి అప్పజెప్పాలి. సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి. ఇది జడా శ్రవణ్ కుమార్ గారు చేస్తున్న డిమాండ్. అదేంటి ఇది వైసీపీ డిమాండ్ కదా అని మీరు అనొచ్చు. వైసీపీ డిమాండ్, జడా శ్రవణ్ కుమార్ డిమాండ్ 2 ఒకటే. జడా శ్రవణ్ కుమార్ వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఈ జడా శ్రవణ్ కుమార్. కానీ గత ఎన్నికల సమయంలో కూటమితో తన పార్టీని పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని చూశారు. మొత్తానికి ఏదో వర్కౌట్ కాలేదు. ఈయన అడిగింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోవటం ఏదో మొత్తానికి వర్కౌట్ కాలేదు. వెంటనే కూటమి మీద కోపం వచ్చింది. నిన్నటిదాకా దెయ్యం అని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి దేవుడైపోయాడు. అప్పటిదాకా దెయ్యం అని విమర్శించిన జగన్ గారు వెంటనే దేవుడైపోయారు జడా శ్రవణ్ కుమార్ గారికి. అప్పటిదాకా కూటమి గొప్పది, చంద్రబాబు గొప్పోడు అనుకున్నదల్లా ఇప్పుడు రివర్స్ అయింది. చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలు మీద లేస్తున్నాడు. సరే ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి. ఇది వైసీపీ చేస్తున్న డిమాండు, జడా శ్రవణ్ కుమార్ చేస్తున్న డిమాండు. సరే వైసీపీ కంటే ఏదో మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు. జగన్ గారి కంటే సగం తెలుసు, సగం తెలియదు. ఆయన నాలెడ్జ్ గురించి మనందరికీ ఐడియా ఉంది. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, వదిలేద్దాం. కానీ జడా శ్రవణ్ కుమార్ గారు ఆలోచించుకోవాల్సిందంటే ఇప్పుడు సిబిఐతో ఆల్రెడీ కొన్ని కేసులు మన రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్నాయి కదా. ఆ కేసుల్లో ఉన్న పురోగతి ఏంటి అసలు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఉన్న పురోగతి ఏంటి? ఎప్పటి నుంచి ఉన్నాయి కేసులు? 2011 నుంచి ఉన్నాయి. అంటే ఒక దశాబ్దంన్నర కంటే ఎక్కువగా. ఆ కేసులో పురోగతి ఏంటి? తర్వాత వైఎస్ వివేక గారి హత్య కేసు సిబిఐ చేతుల్లోనే ఉంది. ఎప్పటి నుంచి ఉంది? 2021 నుంచి ఉంది. అంటే 5 సంవత్సరాలు పైగా. అంటే సిబిఐ చేతుల్లో ఉన్న కేసులు దశాబ్దాల తరబడి, సంవత్సరాల తరబడి తేలటం లేదు. మళ్ళీ ఆ సిబిఐకి ఈ గాదె సాయికృష్ణ కేసు అప్పచెప్తే న్యాయం జరిగిద్దా? ఏదో పోలీసులట కేసు నీరుగారుస్తున్నారట, రాష్ట్ర ప్రభుత్వం ఏమో నీరుగారుస్తుందట, సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరిగిద్దట. ఏమనుందా? ఆంధ్రప్రదేశ్లో సిబిఐకి అప్పచెప్పి న్యాయం జరిగిన కేసు ఏంటో చెప్పండి. అప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరిగిద్దని మనం అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఏ కేసును తేల్చగలిగింది? ఎవరికి న్యాయం చేయగలిగింది? ఇవాళ వైఎస్ సునీత గారు ఇప్పటికీ బాధితురాలుగానే ఉన్నారు. అసలు ఆ కేసు ఎంక్వైరీయే ప్రాపర్గా జరగలేదని ఆమె ఆరోపిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది ఆవిడ. కోర్టుకెళ్ళి వేయించుకున్నారు, నాకు న్యాయం జరగకపోదా అని. ఈ దేశంలో అతిపెద్ద ఎంక్వైరీ కదా, ఇది నాకు న్యాయం చేసిద్ది సిబిఐ అయితే అని పాపం ఆవిడ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారు. కానీ ఇప్పటికీ బాధితురాలుగానే ఉన్నారు. తను వేయించుకున్న సిబిఐ మీద తనే న్యాయ పోరాటం చేసే పరిస్థితులకు ఆమె చేరుకున్నారు పాపం. రిపీట్, సిబిఐతో ఏం న్యాయం జరిగిందని సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఇదంతా ఉట్టి మాట, పనికిరాని మాట. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.